అందరికీ నమస్కారం మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. గోపూజ అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. గోపూజ పశుపూజ కాదు, అది పరదేవతకు పూజ. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదు. అష్టవసువులు ఒక సంవత్సరం పాటు హోమం చేసి ఆ తపశక్తి చేత ఒక గోవును సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి. వేదం గోవును గౌరగ్నిహోత్ర అంది. అంటే గోవు అగ్నిహోత్రము అని. అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతుంది అని. ప్రతిరోజు యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందడం ఎంత కష్టమో అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ వల్ల మనకు లభిస్తుంది. గోవు పృష్ఠభాగంలో కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలవుతుంది. లక్ష్మీదేవి ఉండే స్థానాలు 5. 1 ఏనుగు కుంభస్థలం, ఆవు వెనుక వైపు భాగం, తామర పువ్వు, బిల్వదళం వెనుక ఈనెలు ఉండే భాగం, సువాసిని పాపట ప్రారంభ స్థానం. అందుకే గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఒక్క గోదానానికి మాత్రం వేదం గోవును దానం చేస్తే పుచ్చుకున్నవాడు 1000 గోవులు పుచ్చుకున్నాడని, ఇచ్చినవాడు 1000 గోవులు ఇచ్చాడని చెప్తారు. గో సహస్రమని తప్ప ఒక్క గోవును దానం చేశాడని చెప్పరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం మనకు కనిపిస్తుంది. గోసేవ చేసిన, గోవుకు గ్రాసం పెట్టిన, పచ్చగడ్డి గోవుకు తినిపించి ప్రదక్షిణం చేసి గంగడోలు ఇలా దువ్వి గోవు పృష్ఠభాగంలో పసుపు కుంకుమ వేసి వెళ్తే ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలు ఉంటాయో ఆ భగవంతుడు లెక్క పెడతాడు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకొని ఆ సంవత్సరంలో ఆయన 100 యజ్ఞాలు చేశారని లెక్క వేస్తారు. కామాక్షి పరదేవతకు అరటిపండు తినిపించడం సాధ్యం కాదు. కానీ పరదేవతకు అరటిపండు తినిపిస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఒక్క గోవుకు అరటిపండు తినిపిస్తే అంత ఫలితం లభిస్తుంది. గవో మే చ అగ్రతో నిత్యం గావః పృష్ఠతయేవ చ గావో మే హృదయే చైవ గవాం మధ్యే వసామ్యహం. గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయంలో నిత్యము ఉండుగాక. నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందునుగాక అని స్కాంద పురాణం చెప్తుంది. శ్రీకృష్ణ భగవానుడు గోపూజ చేసి మనకు తరణోపాయం చూపారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యమవుతుంది. గోవు సమస్త దేవతా స్వరూపం. ప్రాతకాల గోదర్శనం శుభప్రదం, పూజించుట మోక్షప్రదం. స్పృశించుట చేతనే ఉత్తమ తీర్థస్నాన ఫలం మనకు లభిస్తుంది. ఉదయాన్నే లేచి గో మహాత్మ్యాన్ని పఠిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అంటు కలిపిన పాపం, ముట్టు కలిపిన పాపం, బంగారం దొంగిలించిన పాపం, తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ నశించిపోతాయి. మధ్యాహ్న కాలంలో పఠిస్తే 1000 గుళ్ళలో దీపారాధన చేసిన ఫలం
జన్మాంతరం ఐదవతనం ఇచ్చేట్లుగా రాత్రి పూట పఠిస్తే యమబాధలు ఉండవు. మహాత్మ్యాన్ని ఒకసారి పఠించిన వారికి 3 నెలల పాపం. సంధ్యవేళ గో మహాత్మ్యాన్ని పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయంగా వచ్చేస్తుంది. కాళరాత్రి గోమాత మహత్యాన్ని పఠిస్తే కాలయముని భయం దూరమవుతుంది. నిత్యము గో మహాత్యాన్ని పఠించిన వారికి నిత్యము చేసిన పాపాలు దూరమవుతాయి. విన్నవారికి విష్ణులోకం, చెప్పిన వారికి పుణ్యలోకం ప్రాప్తిస్తాయి. ధన్యవాదాలు.